హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీపీ గేమర్ ఎఫ్ఎఫ్. మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళకనైతే ఆన్ చేసుకోండి. అప్పుడే మనం చేసే ప్రతిదీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మనకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అట్లా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అప్పుడే మనకైతే రీచ్ అయితే దొరుకుతుంది. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసిన వేరే వాళ్ళకైతే రికమెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోవాం గైస్. ఇది వచ్చేసి మనకైతే బన్నీ ఈవెంట్లో ఏమేమి బండిల్స్ రాబోతున్నాయి, మనకైతే ఏమేమి ఈవెంట్స్ రాబోతున్నాయి, ఇంటర్ఫేస్ ఎట్లుందనేది అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా మనకు ట్రబుల్ నైట్ ఈవెంట్ గురించి కూడా తెలుసుకుందాం. అయితే మంచి మంచి అప్డేట్లు అయితే మనకైతే ఉన్నాయి. గర్నవాడు అయితే చాలా అప్డేట్లు అయితే తీసుకొచ్చాడు. అయితే ఈరోజు వీడియోలు అయితే కవర్ చేసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకైతే ఒక గ్లూ వాల్ స్కిన్స్ అయితే రాబోతున్నాయి. గ్లూ వాల్ చూసుకున్నట్టయితే టైగర్ అండ్ పాండా థీమ్ మీద బేస్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి 8th సెప్టెంబర్, అంటే రేపే మన గేమ్లోకి అయితే చూడడానికి ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ చూసుకోవచ్చు, 2 గ్లూ వాల్ స్కిన్స్ అయితే ఉన్నాయి. ఒకటి పాండా థీమ్, ఇంకోటి టైగర్ థీమ్. ఆల్రెడీ దీంట్లో బండిల్స్ కూడా ఇంతకుముందు అయితే మనకు తీసుకొచ్చాడు. అదే థీమ్లో ఇప్పుడు మన గ్లూ వాల్స్ కూడా తీసుకొచ్చాడు. చూడడానికి బాగానే ఉన్నాయి. తీయాలనుకుంటే ఒక 1000 డైమండ్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడే ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇదైతే గ్లూ వాల్స్ అయితే ఇట్లున్నాయి ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మనకు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకైతే AWMX AN94 గన్ స్కిన్స్ అయితే గేమ్లోకి అయితే చూడడానికి ఉండబోతున్నాయి. ఇవి వచ్చేసి మనకు AWM అండ్ AN94 స్కిన్స్ అయితే గేమ్లోకి రావుతున్నాయి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకు వచ్చేసి AWM స్కిన్స్ ఉన్నాయి అండ్ AN94 స్కిన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు AWM మెయిన్ స్కిన్ వచ్చేసి డబల్ రేట్ ఆఫ్ ఫైర్, రీలోడ్ స్పీడ్ సింగిల్, మనకు మ్యాగ్జిన్ అయితే మైనస్ ఇచ్చాడు. ఇక్కడ చూసుకోవచ్చు, యాక్చువల్లీ మనకు ఇక్కడ AWMకి ఎప్పుడైతే స్కోప్కి స్కిన్ తీసుకురాలేదు, ఫస్ట్ టైం మనకైతే స్కోప్కి కూడా యానిమేషన్స్ పెట్టి స్కిన్ అయితే తీసుకొచ్చిండు. చూడ్డానికి అయితే గన్స్ చాలా బాగున్నాయి. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. తీయాలనుకుంటే ఒక 2000 డైమండ్స్ పెట్టుకొని మీరు తీసుకోవచ్చు. ఇదైతే చూడడానికి ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకైతే 10th సెప్టెంబర్ని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 90% 10th సెప్టెంబర్ రోజు వస్తుందని కన్ఫర్మ్ అయింది. చెప్పలేము ఇక గరిన వాడమేనా చేస్తే చేయొచ్చు, అది మనమైతే చెప్పలేం. డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. నేనైతే వస్తుందని అనుకుంటున్నాను. మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్. మనకు తొందరలోనే మనకైతే గేమ్లోకి ట్రబుల్ నైట్స్ ఈవెంట్ అయితే రాబోతుంది. ట్రబుల్ నైట్ ఈవెంట్ అయితే మనకైతే రాబోతుంది. ఈవెంట్ చూసుకున్నట్టయితే 12th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మన ఫ్రీ ఫైర్ వాడు ఒక పోస్టర్ వదిలాడు, అన్నోన్ గెస్ట్స్ అని. తర్వాత ట్రబుల్ ఇన్కమింగ్ అని కూడా ఇంకోటి వదిలాడు. తర్వాత ట్రబుల్ నైట్ ఈవెంట్లో చూసుకుంటే ఇట్లా మనకు గేమ్లో మనకు ఆకాశం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది చేంజ్ వస్తుంది. ఇట్లా మనకు గేమ్ లాబీ చేంజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా చేంజెస్ అయితే తీసుకురాబోతున్నాడు. మనకు సంథింగ్ ఒక జోన్ లాంటిది అయితే తీసుకురాబోతున్నాడు ట్రబుల్ నైట్ ఈవెంట్లో. తర్వాత చూసుకుంటే ఇట్లా ఇవైతే ఇస్తుండ్రు, ఇట్లా గేమ్లో అక్కడిక్కడ ఇవి పెట్టి. తర్వాత డార్క్ ఆర్ హియర్ అని కొన్ని బండిల్స్ కూడా అయితే తీసుకురాబోతుండు. ఇట్లా చాలా ఈవెంట్లు అయితే తీసుకురాబోతుండు ట్రబుల్ నైట్ ఈవెంట్లో మనం చూసుకోవచ్చు. తర్వాత తీసుకుంటే ఇక్కడ రివైవ్, ఇది వచ్చేసి మనకు ఇట్లా బ్లూ సర్కిల్ లాంటిది ఇస్తాడు. పర్టికులర్ ప్లేస్లో క్లాక్ టవర్ అయ్యి ఉండొచ్చు, లేదంటే పీక్ ఆర్ బీమ్స్ ఎక్కితే ఎక్కడో ఒక దగ్గర ఇచ్చి స్టార్టింగ్ 5 మెంబర్స్కి అయితే ఫ్రీ రివైవ్ అవుతుంది మీరు చనిపోయినా సరే. తర్వాత ఓన్లీ ఒక్కరికి ఒకేసారి అయితే రివైవ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవేళ మిమ్మల్ని ఎనిమిది చంపేసినా మీరు ఆటో రివైవ్ అయిపోతారు. చూసుకోవచ్చు, ఇదైతే బాగుంది ఫ్రెండ్స్. ఓన్లీ ఇది పర్టికులర్ ప్లేస్లలో. తర్వాత ఇట్లా మనకు నరుటో ఈవెంట్లో ఇచ్చినట్టు ఇవి కూడా ఇచ్చాడు లూట్ తీసుకోవడానికి. తర్వాత ఇవి ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఒక అమౌంట్ కూడా రాబోతుంది. దీంట్లో ఎంట్రీ కూడా రాబోతుంది. మనకు ట్రబుల్ నైట్ ఈవెంట్స్లో ఒక ఎంట్రీ కూడా అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంట్రీ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎంట్రీ మాత్రం ఎప్పుడు ఇలా తీసుకురాలేదు, కొత్తగా తీసుకొచ్చి. తర్వాత మనకు మైల్ స్టోన్స్లో చూసుకుంటే ఒక వాయిస్ అయితే ఇస్తున్నాడు. తర్వాత గోల్డ్ రాయల్ ఒక్కొక్క మైల్ స్టోన్కి. తర్వాత లూట్ బాక్స్ 3 వెపన్ రాయల్ ఓచర్స్ ఇస్తున్నాడు. తర్వాత ఒక ఫీమేల్ బండిల్ అయితే మనకైతే ఫ్రీగా ఇస్తున్నాడు. ఇదైతే మెయిన్ ఈవెంట్లో తీసుకురావచ్చు. తర్వాత మనకు ఒక M4A1 గన్ స్కిన్ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నాడు. చూసుకోవచ్చు, ట్రబుల్ సాల్వర్ అని అయితే ఉంది మనకు. దీని అట్రిబ్యూట్స్ చూసుకున్నట్టయితే సింగిల్ యాక్యురసీ, రిలోడ్ స్పీడ్ సింగిల్ ఉంది, మూవ్మెంట్ స్పీడ్ అయితే మైనస్ ఇచ్చాడు. ఈ ఈవెంట్ అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే ట్రబుల్ నైట్ ఈవెంట్స్ 12th స్టార్ట్ అయిపోతాయని కన్ఫర్మ్ అయింది. బట్ మనం ఏం చెప్పలేము కన్ఫర్మ్ న్యూస్ అని. 12th అయితే స్టార్ట్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈవెంట్స్ వస్తే ఎంతమంది తీయడానికి ట్రై చేస్తారో కింద అయితే కామెంట్ చేసేయండి. మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే మనకు పింక్ డైమండ్ అని ఓల్డ్ ప్లేయర్స్కి తెలిసే ఉంటుంది.
దాని ద్వారానే అట్లాంటిది మనకు ఒకటి పర్పుల్ డైమండ్ అని కొత్తగా అయితే ఫ్రీ ఫైర్ వాడు తీసుకొచ్చాడు. అయితే మన సర్వర్కి వచ్చే ఛాన్స్ అయితే 100% ఉన్నాయి. అదర్ సర్వర్స్లో చూసుకోవచ్చు, మన స్కూల్ ఈవెంట్స్లో ఇదైతే తీసుకొని వచ్చాడు. బండిల్స్, కొన్ని గన్ స్కిన్స్ ఇవన్నీ పెట్టి చూసుకోవచ్చు. స్కూల్ ఈవెంట్స్లో బేస్ చేసుకొని మనకైతే పర్పుల్ డైమండ్స్ ఈవెంట్ అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ చూసుకోవచ్చు, సంథింగ్ పర్పుల్ డైమండ్స్ ఇన్ని క్లైమ్ చేసుకోవాలి, కొన్ని మన నార్మల్ డైమండ్స్ కూడా పెట్టి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటాయి. దీంట్లో తీసుకుంటే మనకు ఒక ట్రక్ స్కిన్ కూడా ఇస్తున్నాడు, తర్వాత బ్యాక్ ప్యాక్ ఫ్రీగా ఇస్తున్నాడు. అయితే మన సర్వర్ కాదు గైస్, పక్క సర్వర్లో వేరే సర్వర్లో అయితే ఇచ్చాడు. మన సర్వర్కి తెస్తాడన్న గ్యారంటీ లేదు, తీసుకొస్తాడు లేదంటే లేదు గైస్. నాకైతే హోప్స్ అయితే పెట్టుకోకూడదు. నాకు తెలిసి అయితే తీసుకొస్తాడని అనుకుంటున్నాను. దివాళీ ఆఫ్టర్ దివాళీ అయినా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి, బట్ కన్ఫామ్గా ఇప్పుడు వస్తుందని అయితే నేనేం చెప్పలేను. చూసుకోవచ్చు, దీంట్లో అయితే మంచి గన్ స్కిన్స్, గ్లూ వాల్ స్కిన్స్, బండిల్స్ కూడా అయితే తీసుకొచ్చాడు. చాలా మంచి గ్లూ వాల్ స్కిన్స్ అయితే ఉంది. ఇదైతే స్కూల్ థీమ్ని బేస్ చేసుకొని మనకైతే అదర్ సర్వర్స్లో తీసుకొచ్చాడు. తర్వాత పెట్ స్కిన్స్ కూడా చాలా అయితే మనకి ఈవెంట్లో అయితే తీసుకొచ్చాడు. ఈ ఈవెంట్ మన ఇండియన్ సర్వర్లో వస్తుందా అంటే చెప్పలేం ఫ్రెండ్స్. తీసుకొస్తే తీసుకురావచ్చు, కన్ఫామ్ అయితే లేదు. నేనైతే వేరే సర్వర్లో వచ్చిందని అయితే వీడియోలో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోమా ఫ్రెండ్స్. మనకు ఇండియా కప్ ప్లాన్డ్ ఈవెంట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి కన్ఫర్మ్ అయిపోయింది. అది వచ్చేసి మనకైతే లక్నోలో జరగబోతుంది. ఈవెంట్ వచ్చేసి లక్నోలో జరగబోతుంది. ఈ ఈవెంట్కి లైవ్లో వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు లక్నో దగ్గర అక్కడ ఉండే వాళ్ళు అయితే వెళ్ళి చూడొచ్చు. లేదంటే యూట్యూబ్లో ఆర్ ఇన్స్టాలో లైవ్ అయితే పెడతారు. దానికి కొంచెం ఇంత రీచ్ వస్తే ఈ రివార్డ్ అని మనకైతే రీడింగ్ కోడ్ ఓల్డ్ ప్లేయర్స్కి తెలుసు, రీడింగ్ కోడ్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే ఇస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. 28 సెప్టెంబర్న అయితే ఉండబోతుంది ఈ ఇండియా కప్ ల్యాండ్ ఈవెంట్ అయితే. మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకైతే బుర్రపాటుగా మనకైతే రెడ్ జోన్ అయితే బ్యాక్ రాబోతుంది ఫ్రెండ్స్. డేంజర్ జోన్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. డేంజర్ జోన్ అయితే మనకు బన్నీ ఈవెంట్స్ స్పెషల్గా అయితే మనకైతే బ్యాగ్ తెచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రీ ఫైర్. పోస్టర్లో చూసుకున్నట్టయితే మనకు మెయిన్ బండిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఓల్డ్ బండిల్. దాన్ని ఇప్పుడు మన బండిల్ అయితే ఇప్పుడు మనకు బీచ్లో సమ్మర్లో బీచ్ దగ్గర ఉండేసి అక్కడ అయితే కూర్చొని ఉన్నప్పుడు కొన్ని రివార్డ్స్ అట్లా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లాంటి చైర్స్ కొన్ని మనకు గేమ్లో అయితే యాడ్ చేయొచ్చు, నేనైతే అట్లా అనుకుంటున్నాను. అండ్ అట్లే మనకు డేంజర్ జోన్ వస్తే చాలామంది ఓల్డ్ ప్లేయర్స్ అయితే బ్యాక్ వచ్చేస్తారు ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు బన్నీ ఈవెంట్లో ఏమేమి రివార్డ్స్ రాబోతున్నాయి, ఏమేమి ఐటమ్స్ అయితే మనకు బ్యాక్ దిగిపోతుందని అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకు మంచి ఐటమ్స్ అయితే మనకు బ్యాక్ అయితే తీసుకురాబోతున్నాయి. ఇక్కడ ఈవెంట్ ఇంటర్ఫేస్ చూసుకోవచ్చు, చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లాగిన్ రివార్డ్ కింద 3 వెపన్ రాయల్ వాచర్స్ అయితే ఇవ్వబోతున్నాడు. అట్లే మనకు డైలీ టాస్క్లు ఇస్తాడు. ఇక్కడ బండిల్ అయితే ఇక్కడ ఈవెంట్లో తీసుకొచ్చాడు. అండ్ డైలీ టాస్క్ ఇక్కడ మనకు ఈ టోకన్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఈ టోకన్స్ ద్వారా మనం లెట్స్ గో కొట్టామంటే మనకి ఇక్కడ లెట్స్ గోకి 50 కిలోమీటర్స్ వస్తుంది. అట్లా కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తూ వెళ్తే 500 కిలోమీటర్స్కి మనకు గోల్డ్ రాయల్ వాచర్స్ అయితే ఇస్తున్నాడు. తర్వాత 1000 కిలోమీటర్స్కి బైజన్ గన్ స్కిన్ అయితే ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకు చూసుకోవచ్చు, తర్వాత రివార్డ్ వచ్చేసి గో బన్నీ వారియర్స్ అని ఒక వాయిస్ అయితే ఇస్తున్నాడు. తర్వాత మనకు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ బైజన్ స్కిన్ 15 డేస్కి ఇస్తున్నాడు. మెయిన్ రివార్డ్ వచ్చేసి మనకైతే ఎమౌంట్ అయితే ఇస్తున్నాడు. బన్నీ విగిల్ ఎమౌంట్ అయితే మనకు ఫ్రీగా అయితే ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఇదైతే వేరే సర్వర్లో, ఇదైతే మనకు వచ్చే ఛాన్స్ అయితే 100% ఉంది. మనకు కూడా అమౌంటే ఫ్రీగా ఇస్తాడు. తర్వాత చూసుకుంటే ఈ ఈవెంట్ అయితే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఈవెంట్ మీకు ఎట్లా అనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకైతే డేంజర్ జోన్ అయితే రిటర్న్ రాబోతుంది. అండ్ మనకు ఇక్కడ చూసుకుంటే ఒక కోడ్ ఇస్తాడు, దీంట్లో ఫిస్ట్ స్కిన్ కూడా ఫ్రీగా ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఇట్లాంటి కోడ్స్ అయితే రివీల్ చేస్తాడు. దీంట్లో మీకు వచ్చిన కోడ్ వస్తే మాత్రం మీకైతే ఫిస్ట్ స్కిన్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది. అని ఫ్రీ ఫైర్ వాడు అయితే చెప్పాడు. మనకైతే ఫిస్ట్ స్కిన్ ఫ్రీగా రావాలంటే మీకు వచ్చిన కోడ్ ఈ కోడ్ సేమ్ ఉంటే దాంట్లో ఏదో ఒక కోడ్ మీ కోడ్కి మ్యాచ్ అయిందంటే డెఫినెట్లీ మీకైతే ఫిస్ట్ స్కిన్ అయితే ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.